పాలకొల్లు ఎమ్మెల్యే ఆంధ్ర మంత్రి నిమ్మల సారు రూటే సపరేటు. అధికారంలో ఉన్నప్పుడే కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లుండో గిప్పుడు గట్లనే ఉండు. అదే ఎక్సెల్ బండేసుకొని తిరుగుడైతే బంద్ చేయాలి. పాలకొల్లు గల్లీల నిమ్మల సారు గురించి అడిగితే ఎంత నిమ్మల మనిషో చెప్తారనే తట్టుండు కదా నిమ్మల సారు. ఒక దివ్యాంగునికి పింఛన్ రాకుండా ఆపిరట గత పాలకులు. అయితే ఈ సంగతి నిమ్మల రామన్నకు తెలివంగానే పనివాడ ఎక్సెల్ బండి మీద వెనక కూసోబెట్టుకుని ఆఫీస్కు తీసుకుపోయి పింఛన్ రాపిచ్చిండు. ఆయనకు దివ్యాంగుల పింఛన్ కూడా ఇప్పించిండు. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో గిరా గిరా తిరుగుతున్నది. పింఛన్ తీసేసారమ్మా ఇది పింఛను ఏ గవర్నమెంట్ లో తీసేశారు పింఛను? జగన్మోహన్ రెడ్డి వచ్చాక తీసాడు పింఛను. సర్టిఫికేట్ లో మీకు ఎంత ఉంది వికలాంగతత్వం? 100% వికలాంగతత్వం ఉంది. ఇప్పుడు మీకు పింఛన్ పీకేసాడు. ఎందుకు తీసాడంట? యూనిట్ లో కరెంటు బిల్లు దాటిందని తీశారు. మీది ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మది కూడా రావట్లేదా? ఇద్దరికి పింఛన్ రావట్లా. నీలాంటి పాపం నడవలేని వాళ్ళకి పేదవాళ్ళు మీది తెల్ల రేషన్ కార్డేనా? తెల్ల రేషన్ కార్డు అయినా సరే పింఛన్ తీసేశారు. మీరు తీసాడు, మీ అమ్మగారు తీసారు. ఎప్పటి నుంచి వస్తుంది మీకు పింఛను? కిరణ్ కుమార్ రెడ్డి నుంచి. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక పీకేశాడు. మరి నీలాంటి పేదవాళ్ళ మీద, దివ్యాంగుల మీద మరి జగన్మోహన్ రెడ్డికి కనీసం కనికరం లేదు. అంత కక్ష. కూడా పింఛన్లు వంచేటప్పుడు లబ్ధిదారుల కాళ్ళు కడిగిండు. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఆఫీసర్లు పట్టించుకుంటలేరని మోరీలు ఎత్తిపోసిండు. సైకిల్ మీద ఇల్లు తిరుగుకుంటా ఏం సమస్యలు ఉన్నాయో చెప్పురు అనుకుంటా అరుచుకున్నాడు. అందుకేనేమో జనాలు మళ్ళా రామననే గెలిపించినట్టున్నారు.